హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీకి సంబంధించినటువంటి హమ్ భారత్ వాసి థర్డ్ లెసన్ ఈ లెసన్ గురించి చూద్దాము. సో అయితే ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ వీడియోస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అలాగే లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవాళ లెసన్ వచ్చేసి హమ్ భారత్ వాసి. హమ్ భారత్ వాసి ఈ లెసన్ని రాసింది ఎవరు మరి? ఆర్పి నిశంక్ అనమాట. రమేష్ పోఖరియాల్ నిశంక్ గారు రాశారు. సో ఆయన పిక్చర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత कविता के कवि रमेश पोखरियाल निशंक हैं. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य देशभक्ति है. इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी है. అయితే చూడండి, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ హమ్ భారత్వాసి అనేటువంటి ఈ లెసన్కి సంబంధించి రమేష్ పోఖరియాల్ నిశంక్ గారు ఈ లెసన్ని అంటే ఈ కవితని రాయడం జరిగింది. ఈ కవిత ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే మాతృభూమికే లియే అనేటువంటి సంగ్రహం నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే సో ఈయన రాసేటువంటి కవిత్వాలు కావచ్చు, రచనలు కావచ్చు, ఇవన్నీ కూడాను దేనికి అంటే ముఖ్య ఉద్దేశం ఏముంటుంది అంటే దేశభక్తి గురించినటువంటి పోయమ్స్ అనేవి ఎక్కువగా రాస్తారు ఈయన. इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, జీవన్ పథ్ మే కోయి ముష్కిల్ నహీ ఆది చర్చిత కావ్య రచనాయే లిఖీ హై. సో ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి వాటిల్లో, ఆయన రాసిన కావ్య రచనల్లో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో ఇది రమేష్ పోఖరియాల్ నిశంక్ గారి గురించి, ఆర్పి నిశంక్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉన్ముఖీకరణ చూసుకున్నట్లయితే అనేక స్థానోं से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलती है. उसी प्रकार अलग अलग धर्म के जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता. मानव जाति एक है, मानव धर्म एक है. स्वामी विवेकानंद का कहना है. సో అయితే స్వామి వివేకానంద గారు చెప్పిన కొన్ని మాటలు, సూక్తులు ఇక్కడ ఇచ్చారు. సో అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో ప్రవహించేటువంటి నదులన్నీ కూడా చివరగా ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. అదేవిధంగా అనేక రకాలైనటువంటి జాతులు, కులాలు, మతాల్లో మరి పుట్టినటువంటి మనుషులందరూ కూడా చనిపోయిన తర్వాత పరమాత్మ దగ్గరికే అందరూ చేరుకుంటారు. సో కాబట్టి ఏ ధర్మము, ఏ కులము, ఏ జాతి కూడా చిన్నది పెద్దది అంటూ ఏమీ లేదు. అందరూ కూడా మానవ జాతి. సో అందరి ధర్మము మానవత్వమే అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇక్కడ మనకి ఇచ్చారనమాట. దీనికి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. నదియా కిస్మే విలీన్ హోతీ హై, ఇస్మే किस किस को एक बताया गया है, मानव जाति एक है, इस पर अपने विचार बताइए అని చెప్పేసి. నెక్స్ట్ ఉద్దేశ్య చూసుకున్నట్లయితే చూడండి, छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. అయితే ఈ హమ్ భారత్వాసి అనేటువంటి లెసన్, హమ్ భారత్వాసి అంటే ఏంటి? మేము భారతీయులము. మరి ఈ పోయం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, సో రచనా శైలి, పోయం యొక్క రచనా శైలి గురించి పిల్లల్లో ఒక అవగాహన తీసుకురావడంతో పాటుగా దేశభక్తి గురించి వాళ్ళల్లో ఫీలింగ్స్ కలగజేసేలాగా, అలాగే అహింస, త్యాగం అంటే ఏంటి, సో ఇలాంటి మంచి మంచి లక్షణాలు, సోదరభావంతో ఎలా ఉండాలి, ఎలా మనం కలిసిమెలిసి దేశాన్ని ఇంకా ఎదిగేలా చెయ్యాలి, సో ఒక ఇండియన్గా ఉన్నందుకు మనము సో ఎలా మన దేశానికి గర్వకారణం అయ్యేలాగా మనం ఉండాలి, ఇలాంటి విషయాల్ని తెలియజేయడానికే ఈ పోయం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కవిత देशभक्ति की भावना पर आधारित है. यह गेय कविता है. इसमें तुकांत शब्द और प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है. यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. సో పోయంలోకి వెళ్తే విషయ ప్రవేశ చూద్దాం. ఫస్ట్, भारत प्राचीन देश है. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है.
आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से దునియా కో పావన్ ధామ్ బనానా చాహతా హై. సో భారతదేశము అనేది ఎంతో పురాతనమైనటువంటి దేశం. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచం అంతటినీ కూడా ఆకట్టుకుంటాయి. సో ఇక్కడ ఎంతో మంది మహానుభావులు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి స్థలాన్నిగా భారతదేశాన్ని భావిస్తారు. సో ఇక్కడ పుట్టేటువంటి ప్రతి ఒక్క పిల్లాడు కూడా అలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాంతి మార్గంలో వాళ్ళు నడిచినటువంటి ఆ మార్గంలో నడిచి ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఒక పుణ్యక్షేత్రంగా మారుస్తాము అని చెప్పి ఈ పోయంలో చెప్తూ ఉన్నారనమాట. అయితే పోయం ఒకసారి చూసేద్దాము. హం భారత్ వాసీ దునియా కో పావన్ ధామ్ బనాయేంగే पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे हम भारतवासी दुनिया को పావన్ ధామ్ బనాయేంగే. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. హం భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే. హం భారత్వాసి మేము భారతీయులమంతా కలిసి దునియాకో ఈసారి దునియాకో ప్రపంచం అంతటినీ కూడా ఎలా మార్చేస్తాము. పావన్ ధామ్ బనాయేంగే ఒక పుణ్యక్షేత్రంగా మారుస్తాము, ఒక పవిత్రమైనటువంటి స్థలంగా మారుస్తాము. మనమే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. हर एक के मन में, हर इंसान के मन में, ప్రతి ఒక్క మనిషి యొక్క మనసులో కూడా ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఇలాంటి మంచి మంచి అద్భుతమైనటువంటి దృశ్యాలు ఎక్కడ చూసినా మనకి కనిపించేలాగా మేము చేస్తాము. అలా ఈ ప్రపంచాన్ని మేము మార్చేస్తాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे दिल में प्यार बसाएंगे नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे अमृत रस सरसाएंगे हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे हम भारतवासी. ఇక్కడ ఏం చెప్తున్నారు. ऊंच नीच का भेद मिटाकर దిల్ మే ప్యార్ బసాయేంగే. ఊంచ్ నీచ్ అంటే ఏంటి ఇక్కడ. అధములు లేకపోతే అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు, ఎక్కువ తక్కువ ఇలాంటివి అంటే ధనికులు పేదవాళ్ళు ఇలాంటి తేడాలన్నీ మేము రూపుమాపేస్తాము. దిల్ మే ప్యార్ బసాయేంగే హర్ ఏక్ కే దిల్ మే హమ్ ప్యార్ బసాయేంగే ప్రతి ఒక్కరి మనసులో కూడా ప్రేమ ఉండేలాగా చూస్తాము. నఫరత్ కా హమ్ తోడు కుహాసా అమృత రస సరసాయేంగే. నఫరత్ ద్వేషము అనేటువంటి ఆ అడ్డు తెరని మేము తొలగించేస్తాము, అందరిలో ప్రేమానురాగాలు నింపుతాము. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे हम నిరాశా కో దూర్ భగా దేంగే. నిరాశ నిస్పృహల్లో ఉన్న అన్నీ కూడా మేము తొలగించేస్తాము, అందరిలో కూడా మళ్ళీ నమ్మకాన్ని కలగజేస్తాము, మేము చెయ్యగలము అనేటువంటి భరోసా వాళ్ళ మీద వాళ్ళకి కలిగేలా చేస్తాము. హం భారత్వాసి మేము భారతీయులమంతా కలిసి ఈ ప్రపంచాన్ని ఎలా మారుస్తామో ఒక పుణ్యక్షేత్రంగా మార్చేస్తాము అని చెప్తున్నారు. उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे तथ्य दीप समझाएंगे भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे जीवन ज्योत जलाएंगे हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. उलझन में उलझे लोगों को
తథ్య దీప్ సమझाएंगे, ఉలఝన్ మే అంటే సమస్యల చిక్కుముడిలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళకి మేము ఒక మార్గాన్ని చూపిస్తాము, ఒక సొల్యూషన్ని చూపిస్తాము. భటక్ రహే జో జీవన్ పథ్ సే ఉన్కో రాహ దిఖాయేంగే, ఎవరైతే ఆ జీవిత చిక్కుముడులలో సమస్యలలో కష్టాలలో చిక్కుకుపోయి ఉన్నారో, ఎటు వెళ్లాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ మంచి మార్గాన్ని చూపిస్తాము, ఒక వెలుగుని చూపిస్తాము. హమ్ ఖుషియోంకే దీప్ జలా జీవన్ జ్యోత్ జలాయేంగే, మేము సంతోషాలు అనేటువంటి ఆనందాలు అనేటువంటి దీపాన్ని వెలిగించి వాళ్ళందరికీ మార్గాన్ని చూపిస్తాము. మేము భారతీయులమంతా కలిసి ఈ ప్రపంచాన్ని ఒక పవిత్ర స్థలంగా, ఒక పుణ్యక్షేత్రంగా మారుస్తాము. అందరి మనసులో కూడాను ప్రేమానురాగాలు కనబడేలా చేస్తాము. సత్య అహింసా త్యాగ్ సమర్పణ్ కి బగియా మెహకాయేంగే, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, विश्व बंधुत्व का मूल मंत्र है दुनिया में सरसाएंगे. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? సత్య అహింస త్యాగ సమర్పణ్ కి బగియా మెహకాయేంగే. బగియా అంటే ఏంటి? తోటలు. ఇక్కడ పూల తోటలు కాదు. ఏం తోటలు? పూలకి బదులుగా సత్యము, అహింస, త్యాగము ఇలాంటి భావనలు విరబూసేలాగా, అలాంటి ఒక గార్డెన్ లాగా, ఒక పూల వనం లాగా మారుస్తాము. సత్య అహింస త్యాగ సమర్పణ్ కి బగియా మెహకాయేంగే, జగ్ కే సారే క్లేష్ మిటాకర్ ధరతీ కో స్వర్గ్ బనాయేంగే. సో జగ్ అంటే ఏంటి? దునియా. దునియాకే సారే క్లేష్ మిటాకర్. సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కలహాలు, గొడవలు ఇవన్నీ కూడా తుడిచేస్తాము. ఈ భూమిని ఒక స్వర్గంగా మలిచేస్తాము. విశ్వ బంధుత్వ కా మూల మంత్ర హం దునియా మే సరసాయేంగే. విశ్వ బంధుత్వ కా మూల మంత్ర హం. సో అందరిలో సోదర భావన కలగజేస్తాము. అందరూ కలిసి ఉండాలి అనేటువంటి భావనని మేము ప్రపంచమంతా చాటి చెప్తాము. హం భారత్వాసి దునియా కో పావన్ ధామ్ బనాయేంగే. మేము భారతీయులము ఈ ప్రపంచాన్ని ఒక పుణ్యక్షేత్రంగా మలిచేస్తాము. మనమే శ్రద్ధ और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. हर किसी के मन में श्रद्धा और प्रेम ही दिखेगा इस दुनिया में. ప్రతి ఒక్కరి మనసులో కూడా ప్రేమానురాగాలే కనిపిస్తాయి. అలాంటి అద్భుత దృశ్యాల్ని మీ అందరికీ మేము చూపిస్తాము. అలాంటి వాళ్ళం మేము భారతీయులము అని చెప్పేసి హమ్ భారత్వాసి అనేటువంటి ఈ పోయంలో రమేష్ పోఖరియాల్ నిశంక్ గారు చెప్తున్నారనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ పోయం అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు హెల్ప్ అవుతాయి, నచ్చుతున్నాయి, అర్థమవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. చాలా మంది బ్లూ ప్రింట్ గురించి కామెంట్స్ పెడుతూ ఉన్నారండి. బ్లూ ప్రింట్ గురించి డీటెయిల్ వీడియో లైవ్ పెట్టాము. సో అది కూడా ఉంది, ప్లేలిస్ట్లో ఉంది. ఒకసారి మీరు చూడండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.